తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న కాకుండా కట్టునా వెలసినావు మాయన్న నీకు గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట గనగన గంటల నాదాలంట సింధూర గంధాల పూజలు అంట తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న కాకుండా కట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న కాకుండా కట్టునా వెలసినావు మాయన్న ఆకాశం తాకుతున్న అందాల కొండ ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా ఆ కొండ మీద తండ్రి అద్దాల మేడా అద్దాల మేడాలోన ముద్దుగా వెలసినవు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు వచ్చిపోయే భక్తుల అండా దండగా ఉన్నావు నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో నీలాంటి దేవుడు లోకాన లేడయ్యో జన్మలెన్ని ఎత్తిన గాని మా దేవుడు నీవయ్యో తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ గట్టునా వెలసినావు మాయన్న తొలిపొద్దు పొడుపు తీరు అంజన్న ఆ కొండ కట్టునా వెలసినావు మాయన్న అలనాడు రామయ్యేసిన అడుగులు ఉన్నాయో కరుణగల్ల సీతమ్మేర్చిన కన్నీళ్లున్నాయో కరుణగల్ల సీతం నేర్చిన కన్నీళ్లున్నాయో ఆ గురుతులు చూస్తూ ఉంటే ఒళ్ళు పులకరించు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు ఆనాటి జ్ఞాపకాలే కళ్ళల్లా మెదులు రామయ్య తండ్రితో నీకున్న అనుబంధం స్థానిక హౌసింగ్ బోర్డు ఇంట్లో ఉన్నటువంటి శ్రీ సువత్సర సమేత సుందరాంజనేయ స్వామివారి ఆలయం నందు మార్గశిర మహోత్సవం సందర్భంగా 9 రోజులు స్వామివారి నవావతారముల యొక్క పూజలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంగా 13వ తారీఖున హనుమద్వ్రతం సందర్భంగా ముందర 4 రోజులు, తర్వాత 4 రోజులు రోజు కూడా ఉదయం అభిషేకాలు 4 గంటలకు హోమం జరుగుతుంది. అలాగే 12వ తారీఖుని సువత్సరాంజనేయ స్వామి కళ్యాణం, 13వ తారీఖుని శ్రీ రామచంద్ర స్వామి కళ్యాణం, అలాగే స్వామికంగా 200 మంది మహిళలతో హనుమద్వ్రత కార్యక్రమం, అలాగే 16వ తారీఖుని మహాపూర్ణావతి, జై శ్రీరామ్ మహాపూర్ణావతి జరుగుతుంది. 22వ తారీఖుని అన్న సమారాధన. ఈ కార్యక్రమాల్లో రేపు 13వ తారీఖున జరిగేటువంటి హనుమద్వ్రతంలో అందరూ పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాము. దానికి ఏ విధమైన రుసుము చెల్లించక్కలొద్దు, భక్తులందరూ పాల్గొన్నారు. జై శ్రీరామ్. అతిథిగా భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, మన మాకు ఒక ఆనందంగా ఉంది. మాకు ఇక్కడ ఏం చేసినా వీళ్ళందరి యొక్క సహకారం మాకు ఉంటుంది. అలాగే ముందర కూడా వీళ్ళ సహకారాలు ఈ ఆలయానికి ఉండాలని కోరుకుంటున్నాం.
మన తాడేపల్లిగూడెంలోని హౌసింగ్ బోర్డు చివరన ఉన్న దక్షిణముఖ ఆంజనేయ స్వామి అంటే సువర్చల దేవి ఆంజనేయ స్వామి గుడి అని మనం దీన్ని చెప్పుకుంటూ ఉంటాం. పవర్ఫుల్ ఆయన ఈ దక్షిణముఖ ఆంజనేయ స్వామి. ప్రతి మంగళవారం ఇది వరకు నేను కూడా వచ్చి వెళ్ళేవాడిని. అయితే సమయానుకూలం మనకి కుదరక నేను ఈ మధ్యకాలంలో రాలేకపోయాను. చిక్కులు మాత్రం కంపల్సరీ ఆయన ప్రసాదం తీసుకొచ్చి నాకు చెప్తా ఉంటారు. 13వ తారీఖున స్వామివారి హనుమతి వ్రతం జరిపిస్తున్న భక్తులందరూ కూడా ఈ 9 రోజులు కూడా మంచి కార్యక్రమాలని పూజల్ని నిర్వహిస్తాం జరుగుతూ ఉంది. దానికి నన్ను ఆహ్వానించినందుకు కమిటీ వారందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మొదటి రోజుగా ఇవాళ ఈ పూజల్ని స్టార్ట్ చేస్తూ ఉన్నారు. దానికి ముఖ్య అతిథులుగా వచ్చిన మన భోగిరెడ్డి ఆదిలక్ష్మి గారు, అట్లాగే బీజేపీ నాయకులు, అలాగే భక్తులు, ఈ హౌసింగ్ బోర్డుకి సంబంధించి 33, 34 వార్డుకి సంబంధించిన భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ స్వామివారి ఆశీస్సుల కోసం ఇక్కడికి రావటం, ఈ తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలందరికీ కూడా స్వామివారి అనుగ్రహం ఉండాలని చెప్పేసి ఇలాంటి ఒక మంచి కార్యక్రమానికి నన్ను పిలిచి నాకు కూడా ఈ అవకాశం కల్పించినందుకు మీ అందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి జై శ్రీరామ్. మన హౌసింగ్ బోర్డు ఎంట్రన్స్ లో వేయించేసి ఉన్న శ్రీ దక్షిణముఖ సువత్సల సుందర అభయాంజనేయ స్వామి ఆలయం నుంచి సంవత్సరం మొత్తం మీద ప్రారంభించుకొని హనుమాన్ జయంతి, ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి, ఇలా హనుమత్ వ్రతము, హనుమాన్ దీక్షాదారులు, ఇలా అనేక కార్యక్రమాలు ఆంజనేయ స్వామి యొక్క ఆలయం నందు ఆలయ నిర్వాహకుల యొక్క ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలకి గణేష్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమాన్ దీక్షాదారులకు, భక్తులకు కూడా అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. ఎల్లుండి జరగబోయేటువంటి ఈ హనుమత్ కార్యక్రమం మహోన్నతమైన కార్యక్రమం. ఎక్కడా లేనటువంటి సువత్సలాదేవి ఆలయం మన తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్నందున మనందరికీ కూడా చాలా గర్వకారమైన విషయం. ఈ యొక్క సువత్సల అమ్మవారిని దర్శించి ప్రతి ఒక్కరు కూడా ఈ హనుమత్ కార్యక్రమంలో పాల్గొని ఆంజనేయ స్వామి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరూ పొందవలసిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన స్వామివారి యొక్క ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. రామయ్య సీతమ్మ